చివరికి హర్నాథ్ శ్రీరాముడి పాత్రకు ఎంపికయ్యారు. లక్ష్మణుడిగా శోభన్ బాబు, భరతుడిగా శేషగిరిరావు ఎంపికయ్యారు. పౌరాణిక పాత్రలు పోషిస్తున్నప్పుడు రామారావు గారు ఎంతో నిష్ఠగా ఉండేవారు. కానీ హర్నాథ్ రాముడి వేషం వేసుకుని సిగరెట్స్ కాల్చేవారు. ఈ విషయం తెలిసి రామారావు గారు చాలా బాధపడ్డారు. హర్నాథ్ ను చిన్నగా మందలించారు కూడా. కానీ ఎంత ప్రయత్నించినా ఆ బలహీనతను వదులుకోలేక హర్నాథ్ రామారావు గారు చూడకుండా చాటుకు వెళ్లి సిగరెట్స్ తాగేవారు. అంతేకాదు రామారావు గారు చెప్పిన నియమాలు ఏమీ పాటించేవారు కాదు. సీతారామ కళ్యాణం చిత్రంలో హర్నాథ్ చాలా బాగా చేశారు. రామారావు గారు సంతోషించి తన మిత్రుడు బిఏ సుబ్బారావు తీసే భీష్మ చిత్రంలో కృష్ణుడి వేషం ఇప్పించారు. హర్నాథ్ అలవాట్లు తెలిసి కూడా ఒక్క మంచి నటుడిని ప్రోత్సహించాలని రామారావు గారు అతనికి కొన్ని వేషాలు ఇప్పించారు. రామారావు గారి కాంబినేషన్ లో హర్నాథ్ నటించిన సినిమాలు అన్ని హిట్టే. పాండవ వనవాసం, పల్నాటి యుద్ధం, పుణ్యవతి, గుండమ్మ కథ, చిట్టి చెల్లెలు, నాది ఆడజన్మే, కలిసి ఉంటే కలదు సుఖం తదితర చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. రామారావు గారి నుండి నటనాపరంగా ఎంతో నేర్చుకున్న హర్నాథ్ ఆయన క్రమశిక్షణ, అంకిత భావాన్ని మాత్రం అలవర్చుకోలేకపోయారు. సో ఫ్రెండ్స్, ఒక నటుడు ప్రతిభావంతుడిగానే ఉండడం సరిపోదు. పరిశ్రమలో ముఖ్యంగా క్రమశిక్షణ, సమయపాలన, ఇతరుల పట్ల తను మెలిగే ప్రవర్తన ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని ఆ తర్వాత టాలెంట్ ని నమ్ముకుంటే ఫీల్డ్ లో పైకి రావచ్చు, నిలబడవచ్చు అనే సంగతి రామారావుకు తెలిసినంతగా మరొకరు తెలియదు. తెలుసుకోలేకపోయినటువంటి హర్నాథ్ దురదృష్టకర జీవి. లేకపోతే ఎన్టీ రామారావు చేతిలో పడి కూడా ఆ స్థాయికి ఎదగలేకపోవడం అంటే దాని దురదృష్టం అనగడం కన్నా కూడా స్వయంకృత అపరాధం అనవచ్చు. సో ఫ్రెండ్స్, నా కథనం గారి మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.